शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:03. తిథి పంచమి మధ్యాహ్నం 3:36 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 11:49 వరకు. వర్జం తెల్లవారుజామున 5:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:17 వరకు. మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి 2:54 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి శుభ సమయం అష్టకోగరీత్యా ఉత్తమమైనటువంటి సమయం ఉదయం 9:30 గంటలకు. ఆ సమయంలో చేసేటువంటి దానాలు అత్యుత్తమ ఫలితాలను అందజేస్తాయి. పూజాధికం కూడా చాలా ఉత్తమ ఫలితాలనే అందజేస్తుంది. లౌకికమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా ఆ సమయంలో వాటిని నెరవేర్చుకోవడం లాభప్రదంగా ఉంటుంది. విశేషించి ఈరోజు మనం నాగపూజ చేస్తూ ఉంటాం. అలాగే అమ్మవారి యొక్క స్వరూపాలలో ముఖ్యంగా లలితాదేవిని ఈరోజు పూజించుకోవడం జరుగుతుంటుంది. లలితా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే 3 పురములలో సౌందర్యము కలిగినది అని అర్థం. వాస్తవానికి స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటికి కూడా సౌందర్యాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారే. కాబట్టి లోపల చైతన్యం ఉంటే ఆ సౌందర్యంగా భాషిస్తుంది. ఏ సౌందర్యం అయితే ఉందో అది లోపల ఉండే చైతన్యాన్ని బట్టే. కాబట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా భావన చేస్తూ ఉంటాం. ఆమెను పూజించడం ద్వారా వ్యక్తికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అలాగే లోపాలు లేకుండా పరిపూర్ణత, అలాగే రక్షణ లభిస్తుంది. ఈ అమ్మవారిని మనం పూజించుకునేటప్పుడు చక్కగా దధ్యన్నంతో, దధ్యోదనం అంటారు, ఆ దధ్యోదనాన్ని కనుక నివేదన చేసినట్లయితే అది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. విశేషించి దధ్యన్న ఆసక్త హృదయ అని ఆ దధ్యన్నమునందు ఆసక్తి కలిగిన హృదయం కలిగినది అనేటువంటి నామం మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో గోచరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితపు పగ్గాలు నీ చేతిలో ఉన్నాయి అని తెలుసుకుంటే జీవితం రహదారిలా నడిచిపోతుంది, లేకపోతే ముళ్ళ బాటలా అవుతుంది. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజున అందరం కూడాను ఆ
లలితా పరమేశ్వరీ దేవిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. లలితాంబిక యొక్క తత్వచింతన చాలా విశేషవంతమైంది. జగద్రక్షణ చేయగలిగేటువంటి సామర్థ్యం, అందుకు తగిన ప్రేమ, దయ, ఇవే అసలైనటువంటి అందాలుగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ అందాల రాశి జగన్మాత. అందుకే ఆ తల్లిని లలిత అని చెప్పేసి మనమంతా కూడాను పిలుస్తూ ఉంటాం. ఈ రోజున లలితా దేవిని 16 నామాలతో గనక ఎవరైతే ఆరాధన చేస్తారో చక్కగా వారికి ఆ లలితాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా కలిగి తీరుతాయి. భావనాగమ్య, భద్రప్రియ, భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, దుష్టదూర, అంతర్ముఖ సమారాధ్య, వీరారాధ్య, ధీనన సమర్చిత, పుణ్యలభ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామ పారాయణ ప్రీత, ధర్మాధార, యజ్ఞప్రియ, స్తోత్రప్రియ, మైత్ర్యాది వాసనాలభ్య, అభ్యాసాది శయజ్ఞాత అనేటువంటి 16 నామాలు. ఈ 16 నామాల్లో దాగినటువంటి భావనా బలాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు లలితాదేవి యొక్క కరుణారస కృపారస దృష్టికి పాత్రులై తరిస్తారు అని చెప్పేసి శాస్త్రం. ఆ తల్లిని ఈరోజు ఎర్రటి మందార పుష్పాలతోనూ, చామంతి పుష్పాలతోనూ, ఎరుపు రంగు కలిగినటువంటి గన్నేరు పుష్పాలతోనూ అర్చన చేసి తరించాలి. ఈ తల్లికి ఈరోజు పులిహోర, గారెలు, పరమాన్నం ఇత్యాది పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః అని చెప్పేసి ధ్యానం చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కొందరు యోగ్యుని కొరగాడనుచునుండ జాలి లాలించు సజ్జనులు లేరే, కొండెకాడితడంచు కొందరు పలుకంగా విని పాపమనుచుండు జనులు లేరే, మాయలాడితడంచు మరికొందరని దూర పుణ్యాత్ముడని పల్కు బుధులు లేరే, గుణహీనుడటంచు కొందరు నిందింప నుతిసేయుచుండు పండితులు లేరే, మంచివారల చూచి సహించలేని నీతిమాలిన కుమతుల నిందకేమి సజ్జనులు మెచ్చగావలె కాని సాధుజనుల కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ. ఓ కోటిలింగేశ్వర స్వామి, సన్మార్గములో సద్భక్తితో నియమ నిష్టలతో సాగే సజ్జనుణ్ణి చూచి ఒక దుర్మార్గుడు ఇతను ఎందుకు పనికిరాడని నిందలు వేస్తుంటే అది విన్న మంచివారు బాధపడుతూ ఆయన చాలా గొప్పవాడు అని భావించటం లేదా? ఈ దుర్మార్గుడు వేసిన నిందని ఎవరైనా సరే నమ్ముతారా? కొండెకాడితడంచు కొందరు పలుకంగా విని పాపమనుచుండు జనులు లేరే. ఇలా పైకి మంచిగా కనిపిస్తాడే గాని అలా చేశాడు ఇలా చేశాడు అని అతని గురించి అనేకానేకములుగా ఆరోపణలు చేస్తుంటే విని ఇది మహాపాపం, వింటం కూడా చాలా తప్పు, ఆయన చాలా గొప్పవాడు అనుకునేవారు లేరా? మాయలాడితడంచు మరికొందరని దూర పుణ్యాత్ముడని పల్కు బుధులు లేరే. వాడలా వేషాలు వేస్తూ మీకు విభూది పెట్టుకుని నామాలు పెట్టుకుని కనిపిస్తాడు తప్పితే వాడికి ఏమాత్రం భక్తి లేదు, ఇదంతా మాయా అని ఎవరైనా అంటే అలా అనకండి, ఆయన పుణ్యాత్ముడు అనేటువంటి వారు కూడా ఉంటారు. అలా లేరా? గుణవిహీనుడటంచు కొందరు నిందింప నుతిసేయుచుండు పండితులు లేరే. ఏ మాత్రము కూడా వివేకం లేనివాడు, అజ్ఞాని అని నిందలు వేస్తుంటే ఆయన మహానుభావుడనేటువంటి గొప్ప గొప్ప పండితులు ఉంటారు.
మంచివారల చూచి సహించలేని నీతిమాలిన కుమతుల నిందకేమి. మంచి గుణాలు ఉన్న వారిని చూచి అసూయ ద్వేషాలతో ఇలా నిందించేటువంటి దుర్మార్గులదేముంది కానీ సజ్జనులు మెచ్చగా వలెగాని సాధుజనుల. ఎవరైనా సన్మార్గులు సజ్జనులు మహానుభావులు వారు మెచ్చుకోవాలి తప్పితే ఈ దుర్మార్గులు నిందిస్తే ఏమి వీరు ప్రశంసిస్తే ఏమి అంటూ దుర్మార్గుల యొక్క నిందలను వారి వారి ఆరోపణలను ఏమాత్రము పట్టించుకోకుండా మీరు సన్మార్గంలోనే సాగండి, ఆ సలక్షణాలను నియమ నిష్టలను నిలుపుకోండి అని మంచివారికి సూచిస్తూ దుర్మార్గుల లక్షణాలను సుస్పష్టంగా తెలియజేస్తూ ఖండిస్తూ దేశభక్తితో దైవభక్తితో చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ సత్యబోలు అప్పారావు గారి కోటిలింగ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకంలోని పద్యాలను తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితాం అనంతలక్ష్మీం సదాద్యంతరహితాం అనంతలక్ష్మీం సదా ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. జగదంబ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల వేళ ఈ రోజున శ్రీ లలితా రూపముగా ప్రత్యక్షమై అనుగ్రహిస్తున్నది. లలిత అనే నామానికి బహు అర్థములున్నాయి. సర్వ జగత్తుని పోషించి లాలించే తల్లి కనుక లలిత, లాలనాత్ లలితాభిధ అని. ఇక్కడ లాలన అంటే పెంచి పోషించి రక్షించే కరుణాస్వరూపం అని అర్థం. ఈ కరుణ దివ్యమైనది, లోకానికే శక్తినిచ్చేది. ఆ శక్తే సౌందర్యం గనక ఆ మహాసౌందర్యాన్నే లావణ్యం అంటారు. ఆ లావణ్యవతే లలిత. అటువంటి లలితాంబికా రూపంలో ఉన్న జగదంబకు నమస్కరిస్తూ మహాలక్ష్మి సహస్రనామాల్లో 526వ నామం సూక్ష్మార్థ. దీని విశేషాన్ని పరిశీలిద్దాం. శ్రీ సూక్ష్మార్థాయై నమః నమస్కరిస్తూ సూక్ష్మమైన అర్థము కలది అని దీని యొక్క భావం. అర్థములు రెండు రకాలుగా ఉంటాయి, స్థూలార్థము సూక్ష్మార్థము అని. ఏ శబ్దానికి కానీ లేదా వాక్యానికి కానీ కావ్యానికి కానీ మామూలుగా పైపైన చదివితే ఒక నిఘంటు అర్థం ఉంటుంది, దాని లోపల ఆంతర్యం ఒకటి ఉంటుంది, దివ్యమైన సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు ఆ ఆంతర్యాలు ఇవి సూక్ష్మార్థములు అని చెప్పబడతాయి. మునుపు చెప్పుకున్నవి స్థూలార్థములు. వేదమునకు స్థూలార్థములై కాక సూక్ష్మార్థములు ఉంటాయి. వివిధ శాస్త్ర రహస్యాలు వేదాల్లో ఉన్నాయి. అవి తెలిస్తే కానీ ఆ అర్థాలు కూడా గోచరించవు. అందుకు వేదమాత అయిన మహాలక్ష్మి సూక్ష్మమైన అర్థములు కలది అని ఒక అర్థం. ఇది వేదస్వరూపం అనే భావంతో చెప్పబడుతున్నది. అలాగే ప్రణవ సంబంధమైన నామాలు చెప్తున్నాం కనుక ఓంకారము కేవలం ఒక అక్షరం మాత్రమే కాకుండా దాని యొక్క పరమార్థము దాని ఆంతర్యము అత్యంత సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమే పరబ్రహ్మస్వరూపము కనుక సూక్ష్మమైన పరబ్రహ్మమును తెలియజేసే అర్థము ఓంకారానికి ఉన్నది కనుక ఓంకారము సూక్ష్మార్థ అని చెప్పబడుతున్నది. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే అని శాస్త్రంలో ఉన్న వాక్యం. అందుకు ప్రణవమునకు అర్థము పరమాత్మ, అది అత్యంత సూక్ష్మమైనది. అందుకే సూక్ష్మార్థము గల ప్రణవము సూక్ష్మార్థ అనే నామం ద్వారా చెప్పబడుతున్నది. అటువంటి ప్రణవ రూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ 527 అర్థపరా. ఇది నమస్కారంలో శ్రీ అర్థపరాయై నమః. అర్థమునకు పరమైనది, పరము అంటే అతీతము అని అర్థం. నిజానికి అమ్మవారు అర్థాలకు అతీతమైనటువంటిది. వాక్కుకి 2 దశలుంటాయి, ఒకటి శబ్దము, ఇంకోటి అర్థము. శబ్దార్థములు అంటారు దీన్ని. ఒక వాక్కులో బయటికి వినబడేది శబ్దము, లోపల ఉండేది అర్థము. ఈ అర్థము కూడా దేని గురించి చెప్తున్నారో దాన్ని మనం బోధించడానికి పనికొస్తుంది. అది మనకు బోధపడ్డాక అర్థం కూడా దాటిపోతాం మనం. కనుక అర్థం అందే వరకే వాక్కు, తత్వం అందే వరకే అర్థము. ఇది తెలుసుకోగలగాలి. అందుకు వాక్కు ప్రయోజనం అర్థాన్ని చెప్పడం, అర్థం ప్రయోజనం పరమార్థాన్ని చెప్పడం. ఆ పరమార్థము అర్థము కంటే పరమమైనది కనుక దాని పేరు పరమార్థము. అర్థము కంటే పరమమైనది కనుకనే అర్థపర అనే నామాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు ఓంకారం ద్వారా తెలియబడుతున్నటువంటి శబ్దము కానీ
దాని యొక్క అర్థము కానీ ఈ రెండిటికి అతీతమైన పరతత్వమే అర్థపర. ఇది దివ్యమైనటువంటి భావం ఇది. అలాగే వేదములో మంత్రమునకు దాని యొక్క శబ్దము అర్థము ఈ రెండు దేనిని ప్రతిపాదిస్తున్నాయో ఆ పరతత్వము శబ్దార్థములకు అతీతమైనది, అర్థపర అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం అపర. ఇది 528వ నామం. శ్రీ అపరాయై నమః. అపర పర, అర్థపర అన్న దాంట్లో పరా శబ్దం ఉన్నది, తర్వాత అపరా శబ్దం ఉన్నది. పరాపర, ఈ పరాపర రెండు కూడా మళ్ళీ వేదస్వరూపాన్ని చెప్తున్నటువంటివి. అపర అన్నప్పుడు వేదమునందు చెప్పబడుతున్న కర్మకాండ అంతా అపర, పర అనగా వేదమునందు చెప్తున్న జ్ఞానకాండ. ఈ విధంగా కేవల జ్ఞానతత్వాన్ని చెప్తున్నటువంటి పర, ఇది నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించిన అర్థం. ఇక అపర అంటే సగుణ బ్రహ్మమునికి సంబంధించిన అర్థం. ఈ సగుణ నిర్గుణ రూపములతో ఉన్నది గనక తల్లి అపరా పర అని కూడా ప్రస్తావన చేయబడుతున్నది. ఇది మరొక అర్థం. ఈ విధంగా భావన చేసినట్లయితే పరాపరా నామాలకి ఓంకారానికి ఉన్న అనుబంధాన్ని చూస్తే ఓంకారంలో ఉన్నటువంటి ఆ ఊ మా అనే శబ్దములు అపర, దానికి పైన ఉన్న తురీయము అది పరా, అదే అర్థపర, అదే సూక్ష్మార్థ అని చెప్పబడుతున్నది. ఇలా మొత్తంగా ఏకమాత్ర ద్విమాత్ర నుంచి అర్థపరాపర వరకు చెప్పబడుతున్న ఈ నామములన్నీ కూడా ఓంకారం యొక్క స్వరూపాన్ని పరమార్థాన్ని చెప్తున్న దివ్యమైన నామముల వరస. ఈ నామముల్లో ప్రతిపాదింపబడుతున్న ప్రణవ స్వరూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ తర్వాతి నామములు ఏకవీర విశేషాక్ష షష్ఠీదేవి మనస్విని నైష్కర్మ్య నిష్కళాలోక జ్ఞానకర్మాధికా గుణ. 529వ నామం ఏకవీర. ఇది నమస్కారంలో శ్రీ ఏకవీరాయై నమః అని చెప్పబడుతున్నది. ఏక అంటే ప్రధానము అని అర్థం, వీర అంటే వీరురాలు. ప్రధానమైన వీరత్వం అమ్మవారి యొక్క స్వరూపము. వీరులు అంటే అందరికంటే మించిపోయిన వారు అని అర్థం, గొప్పవారు అని అర్థం. అమ్మవారు ఏకవీర అంటే అమ్మ కంటే గొప్పవారు ఇంకొకరు లేరు, అందరికంటే ఆవిడ ఉన్నతరాలు, ఆవిడకి మించి ఉన్నతరాలు లేరు గనక ఆవిడ ఏక. మరొక వస్తువు పోల్చడానికి ఉంటే అప్పుడు ఏక శబ్దం లేదు, పోల్చడానికి కూడా మరొక శబ్దం లేదు. తనకు తానే సాటి, తనని మించిన వారు లేరు గనక అమ్మవారి ఏక, ప్రధానురాలు. అటువంటి భవ్యమైన వీరత్వం కలిగింది గనక ఏకవీర. ఇది దీని యొక్క విశేషమైనటువంటి అర్థం. 530వ నామం విశేషాక్ష. ఇది నమస్కారంలో శ్రీ విశేషాక్షాయై నమః. విశేషము అంటే ప్రత్యేకం, అన్నిటిలో లేకుండా కేవలం ఒకదానిలోనే కనబడితే అది విశేషం, అన్నిట్లో కనబడుతూ ఉంటే అది సామాన్యం అంటారు. అమ్మవారి విశేషమైన స్వరూపము అంటే ప్రత్యేకమైనటువంటి స్వరూపము. ఏకవీర అనగానే ప్రత్యేక అనేటువంటి భావం కనబడుతున్నది. ఒక ప్రత్యేకత అమ్మవారిలో ఉన్నది. అమ్మవారి వంటి వారు మరొకరు లేరు. అందుకే సమానాధిక వర్జిత అని లలితా సహస్రనామాలు కూడా చూపిస్తున్నాం. ఆ విధంగా ఏకవీర తత్వము గనక విశేషమైన ఖ్యాతి కలిగినది విశేషాక్ష అని. అమ్మవారి ఖ్యాతి అంటే కీర్తి అత్యంత విశేషమైనది, ఇతరులకు ఎవరికీ లేదు అటువంటి కీర్తి. అమ్మవారి యొక్క రూప నామ గుణ లీల తత్వముల యొక్క ప్రఖ్యాతి కీర్తి అది అత్యంత విశేషమైనది గనక విశేషాక్ష అని చెప్పబడుతుంది. ఇంకొక అర్థంలో ఆక్ష అంటే నామము అని అర్థం, విశేషాక్ష అంటే విశేషమైన నామములు కలది అని. ఏమిటా నామాలు అంటే మనం చెప్పుకుంటున్న లక్ష్మీ సహస్రనామములు విశేషాక్షలే. ఇవి బహుశాస్త్రార్థములతో కూడుకుని ఉన్నవి, ప్రత్యేకమైనటువంటి అర్థవైభవంతో ఉన్నాయి గనక విశేషాక్ష, గొప్ప ప్రత్యేక నామములు కల తల్లి అని ఈ నామానికి అర్థం. 531వ నామం షష్ఠీదేవి. ఇది నమస్కారంలో శ్రీ షష్ఠీదేవ్యై నమః అని చెప్పబడుతున్నది. షష్ఠీదేవి అనేది అమ్మవారి రూపాల్లో ఒకటి. అమ్మవారి యొక్క సమస్త దేవతా రూపములు లక్ష్మీ సహస్రనామాల్లో ఉన్నాయి. తద్వారా మనకి 2 ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ సర్వదేవతల యొక్క అనుగ్రహం ఈ నామములు పఠించడం వల్ల లభించడం ఒకటి. ఈ సర్వదేవతలు ఒకే జగదంబ అయినటువంటి మహాలక్ష్మి యొక్క స్వరూపాలే అనే అవగాహన ఒకటి. ఈ రెండూ కలిగించడమే ఈ నామముల ప్రయోజనం. ఇప్పుడు షష్ఠీదేవి అనేది ఒక దేవతా విశేషం. ఈ దేవత గురించి ప్రత్యేకంగా సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డమే కాకుండా దేవీ భాగవతం లాంటి పురాణాల్లో ప్రస్తావన చేయబడుతున్నది. ఈ షష్ఠీదేవి షష్ఠాం శాం ప్రకృతే శుద్ధాం ప్రతిష్టాప్యచ సుప్రభాం అని చెప్పబడుతూ ప్రకృతి యొక్క 6వ భాగము. ప్రకృతి అంటే పరాశక్తి. ఆ పరాశక్తి లోకరక్షణ కోసం వివిధ అంశాలతో వ్యక్తమైంది. ఆ ప్రకృతిలో 6వ అంశ షష్ఠీదేవి అని చెప్పబడుతున్నది. ఆ దేవి యొక్క ప్రత్యేకత మరింత రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.
దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు నైమిసారణ్యం శ్రీ లలితామాత ఆలయ విశేషాలను మీ ముందుకు తెస్తున్నాం. ప్రాచీన కాలంలో భారతావనిలో సప్తారణ్యాలు ప్రసిద్ధికెక్కాయి. ఉత్తర భారతంలో ఉన్న నైమిసారణ్యం భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి ఒక చక్కని తార్కాణం. తరతరాల ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే మానవేతిహాస వేదిక నైమిసారణ్యం. ప్రసిద్ధి పొందిన ఇక్కడి పుణ్యమందిరాలలో లలితాదేవి మందిరం ప్రథమగణ్యమై విరాజిల్లుతోంది. పరాశక్తిగా, రాజరాజేశ్వరిగా సహస్రాధిక నామాలతో శోభిల్లే లలితాదేవి కథలు భక్తులు తరించడానికి ఉపకరిస్తాయి. భారతదేశంలో గల లలితమ్మ వారి ఆలయాలలో నైమిసారణ్య ఆలయం విశిష్టమైనది. కలియుగంలో కలి ప్రభావం లేని ప్రదేశంలో తపస్సు, యజ్ఞయాగాదులు చేయాలని మహర్షులు భావించి ఒక అపూర్వమైన ప్రదేశం చూపించమని బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మహర్షులను నివాసం చేయమని చెప్పాడు. బ్రహ్మ మనోకృతమైన చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు గోమతీ నదీ తీరంలో ఉన్న అరణ్యం దగ్గరకు వచ్చి భూమిని తాకింది. చక్రం యొక్క నేమి అంచు తాకిన ప్రదేశం కనుక నైమిసారణ్యం అనే పేరు వచ్చింది. బ్రహ్మచక్రం నేలను స్పృశించి వేగంతో భూమిని చీల్చుకుంటూ క్రిందకు వెళ్లసాగింది. దీనివలన పాతాళ జలమంతా పెల్లుబికి అంతా జలార్ణవమవుతుందని భావించి మునులు మరల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మునీశ్వరులకు అభయమిచ్చి సమీపంలో లలితాదేవి తపస్సు గావిస్తున్నది, ఆమెను ప్రార్థించి కృత మనోరథులై సుఖంగా జీవించమని అదృశ్యమయ్యాడు. మహర్షులంతా లలితాదేవిని స్తుతించి సంరక్షించమని వేడుకున్నారు. లలితాదేవి ప్రత్యక్షమై చక్రాన్ని తన శక్తితో నిలిపింది. చక్రవేగానికి ఉప్పొంగిన జలధారలతో చక్రతీర్థం ఏర్పడింది. నైమిసారణ్యానికి ఆ పేరు రాకముందు లలితారణ్యమనే పేరు ఉన్నట్లుగా తెలుస్తోన్నది. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్నీ చేసే
ఆదిశక్తి నీవు అమ్మా పరాశక్తి సర్వసృష్టి మూలశక్తి ఆకాశంలో బంతుల్లాగా గోళాలన్నీ కదిలేను పుట్టల్లోన పాముల్లాగా అణువుల నలకలు తిరిగేను కంటికి కానని నలుసులా జీవులు గాలి తరగలే నిండేను వెలిగే వెల్గులు మలగే ఉల్కలు తొలగని చురకలు వేసేను నీవు తల్లి పరాశక్తి అన్ని చేసే ఆదిశక్తి నీవు తల్లి పరాశక్తి సర్వసృష్టి మూలశక్తి కొండల్లోని బుగ్గల్లాగా గుండెలా నెత్తురు పొంగేను తొడిమలు వాడిన పువ్వుల్లాగా తారకలేవో రాలేను బుస్సని లేచిన త్రాచుల్లాగా కోరిక రేగే రెక్కలు వచ్చిన హంసల్లాగా ప్రాణాలెగిరే నీవు తల్లి పరాశక్తి అన్ని చేసే ఆదిశక్తి నీవు తల్లి పరాశక్తి సర్వశ్రేష్ఠి మూలశక్తి ఈ సందేశం శృతిరమ్యంగా ధ్యానాలందున బ్రోగేను సత్యం జ్ఞానం నిత్యమనంతం కన్నులు మూసిన మెరసేను సద్గురు బోధ్యం సన్మతి సాధ్యం సచ్చిదానందం వెలిగేను నీవు తల్లి పరాశక్తి అన్ని చేసే ఆదిశక్తి నీవు తల్లి పరాశక్తి సర్వశ్రేష్ఠి మూలశక్తి నీవు అమ్మా పరాశక్తి అన్ని చేసే ఆదిశక్తి నీవు అమ్మా పరాశక్తి సర్వశ్రేష్ఠి మూలశక్తి నీవు తల్లి పరాశక్తి అన్ని చేసే ఆదిశక్తి శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయన దత్త స్వరూపం అయినటువంటి దత్తపీఠంలో 5వ రోజు పరాశక్తి అవతారం. పరాశక్తిలోని అంశమే శక్తి. ఆ శక్తి సర్వభూతాల్లోనూ ఉంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి నీటిలో, నిప్పులో, నింగులో, నేలలో, గాలిలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడూ నశించదు. మన శరీరంలో కూడా శక్తి నవధాతువుల రూపంలో ఉంటుంది. 10వ ధాతు రూపంగా అమ్మవారు ఉంది. శరీరం అచేతనమైనప్పుడు నవధాతువులు నశిస్తాయి. కానీ 10వ ధాతు రూపమైనటువంటి అమ్మవారు మాత్రం చేతనారూపంగా ఉండిపోతూ ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. త్రికోణ రూపిణి శక్తి అని యోగశాస్త్రం చెప్పిన యోగశక్తి ఈ పరాశక్తి అని గ్రహించాలి. శక్తి వ్యష్టిగా ఉంటే అది శరీర శక్తి, సమష్టిగా ఉంటే అది పరాశక్తి. త్రికోణంలోని 5 కోణాలు
శక్తికి సంబంధించినవై ఉన్నాయి. 4 కోణాలు శివుడికి సంబంధించినవై ఉన్నాయి. మొత్తం కలిపి 9. అవి మన యొక్క శరీరంలో నవచక్రాలుగా ఉన్నాయి. శరీరం శ్రీచక్ర రూపంగా ఉంది. వీటికి మూలంగా దశమ ధాతువు ఉంది. ఆ దశమ ధాతువే విచ్ఛక్తి, చైతన్య శక్తి, పరాశక్తి. ఆ తల్లి నుంచే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉద్భవించాయి. అమ్మవారి శక్తి లోకాల వరకే పరిమితం కాదు, లోకాల అవతల కూడా శక్తి ఉంది. అందువల్ల పరాశక్తి మాతకు లోకాతీత అని పేరు. ఆ మాత మరో రూపాలే నవదుర్గలు. నవదుర్గంలోని ఆ నవదుర్గాలున్నాయే, ఆ దుర్గాల్లోని 5వ అవతారమైనటువంటి స్కందమాతను ఈ రోజున పూజించాలి. కుమారస్వామిని స్కందుడని అంటారు. ఆ స్వామి దేవతా సైన్యాలకు అధిపతి. అందువల్ల ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటుంటారు. లోకకంటకుడైన తారకాసురుణ్ణి సంహరించి జగాలకు పట్టినటువంటి పీడను వదిలించాడు. అటువంటి మహావీరుడికి మాత గనుక ఆమె స్కందమాత అయింది. సాధకుడు నవరాత్రుల్లోని ఈ 5వ రోజున విశుద్ధ చక్రం మీద మనస్సును నిలపాలి. అలా చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల లౌకిక వ్యవహారాలపై గల దృష్టి నశిస్తుంది. చిత్త చాంచల్యం మటుమాయమైపోతుంది. పరాశక్తి స్వరూపమైనటువంటి స్కందమాతను ఆరాధించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇహలోకంలోనే సుఖం అనుభవిస్తారు. జై గురుదత్త, శ్రీ గురు.